హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు. విషయం ఏంటంటే 2 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదా, లాటరీ కోసమని. అయితే 50,000 మంది చూశారు. కామెంట్స్ అండ్ లైక్స్ బాగానే వచ్చాయి. అయితే విషయం ఏంటంటే ఒక అతను కామెంట్ పెట్టాడనమాట. అది 50 dirhams కాదు, 500 dirhams అని. అతనికి నేను ఆ రోజు రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేకుండా పోయింది. అరే బాబు, అది 50 dirhams, నువ్వు పడుకున్నావేమో లేవు అని చెప్దామనుకున్నాను. కానీ మళ్ళీ అనుకున్నాను, నా కామెంట్స్ చాలామంది చూస్తారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరు రిప్లై ఇస్తారులే అనుకున్నాను. నిజంగానే ఎవరో రిప్లై ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు, అది 50 dirhams అని. అయితే ఇంకోటి వచ్చేసి చాలామంది అడుగుతున్నారు అది ఏమి యాప్ అని. నేనే ఎర్రబస్సు ఎక్కొచ్చానేమో అని అనుకున్నాను, కానీ నాలాగా చాలామంది ఉన్నారనమాట. అది యాప్ కాదు బ్రదర్, యూఏఈ లాటరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. వెళ్ళి తీసుకోండి. ఇంకోటి వచ్చేసి ఒక 300 కామెంట్స్ వస్తే ఆ 300 కామెంట్స్లో 299 మంది మంచిగానే పెడతారు. ఒక్కడికి వచ్చేస్తుంది దొమ్మ జాడ్డు. మరి ఆడికి ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ఒక వీడియోకి మంచిగా పెడతాడు, ఇంకొక వీడియో దగ్గరికి వెళ్ళి బ్యాడ్గా పెడతాడు. అసలు ఎందుకు నాకు అర్థం కాదు. ఒరే, నేను చెప్పేది ఏంటంటే నీకు, నువ్వు నాకే కాదు వేరే వాళ్ళు ఎవరికైనా సరే కామెంట్ పెట్టి ముందు ఫస్ట్ నీ ప్రొఫైల్ పెట్టుకోరా. ఫస్ట్ నీ ఫేస్ ఉంటుంది కదా, నీ ఫేస్ ప్రొఫైల్లో పెట్టుకో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీ ఐడికి నీ పేరే పెట్టుకో. నీ పేరు పెట్టుకుని నీ ప్రొఫైల్ పెట్టుకుని నేను నీకు కామెంట్ పెడుతున్నాను అన్న దమ్ము ధైర్యం ఉంటే నీకు అప్పుడు కామెంట్ పెట్టు, సరేనా? అలా కాకుండా నువ్వు కామెంట్ పెట్టేసి నీ ఐడికి పేరు లేకుండా, నీ ప్రొఫైల్ లేకుండా, నీకు ముఖం లేకుండా పెడితే నేను ఎవరు అనుకోవాలి కదా? చూడు, పెట్టు మరి. ఓకే.